ఇండివిజువల్ ట్రాక్స్ కానీ, స్టెమ్స్ గానీ ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు బిగినర్స్ ఈ యొక్క మిస్టేక్ అయితే తప్పకుండా చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్ ఏంటి? ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, మీరు ఏ డా యూజ్ చేసినప్పటికీ ఈ విధంగా ఏదైనా స్టెమ్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఇండివిజువల్‌గా మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనుకోండి, యూజువల్‌గా ఏంటంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సౌండ్ అనేది కొంచెం లౌడ్‌నెస్ ఎక్కువైపోయింది. తగ్గించుకుందాం అనుకుంటారనమాట. తగ్గించుకొని మీరు ఏదైనా మిక్సింగ్ ఇంజినీర్‌కి ఇద్దాం అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఇండివిజువల్‌గా ఎందుకు తగ్గించుకోవడం అని చెప్పేసి ఇక్కడ మాస్టర్‌లో మనకి ఒక -6 డీబీ తగ్గించేసి అన్నీ ఇండివిజువల్‌గా ఎక్స్‌పోర్ట్ చేసేస్తుంటారు. అప్పుడేం జరుగుతుందంటే, వాటికి ఇండివిజువల్‌గా -6 డీబీ అనేది తగ్గదనమాట. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, స్టెమ్స్ ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఈ యొక్క మాస్టర్‌లో ఉన్నటువంటి ఎఫెక్ట్‌లు గానీ, వాల్యూమ్ గానీ అప్లై అవ్వదనమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇండివిజువల్‌గా ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ప్రతి ట్రాక్‌లో కూడా మీరు ఈ విధంగా తగ్గించుకోవాల్సొస్తదనమాట. మీరు ఏదైనా వాల్యూమ్ అయితే చేంజ్ చేయాలనుకుంటే. సో, ఈ విధంగా తగ్గించుకున్న వాల్యూమే మీకు ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు తగ్గుతుంది. అంతేగాని ఈ యొక్క ట్రాక్స్ జీరోలో పెట్టేసి దీన్ని మీరు ఎంత తగ్గించినప్పటికీ ఆ యొక్క వాల్యూమ్స్ అయితే తగ్గవనమాట. సో, ఏదైనా సింగిల్ ట్రాక్ ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క మాస్టర్‌లో ఉన్నటువంటి వాల్యూమ్ గానీ, ఎఫెక్ట్‌లు గానీ అప్లై అవుతుంటాయి. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. స్టెమ్స్ ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఈ యొక్క ట్రిక్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, మీరు కన్‌ఫ్యూజ్ అయినట్టయితే ఒకసారి మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంపోర్ట్ చేసుకొని చెక్ చేసుకోండి వాల్యూమ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని. సో, మీరు ఈ యొక్క మిస్టేక్ చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.